ఆంగ్లంలో మూర్ఖుడు అని అర్థం. అయితే తమ దేశం మీద ఆ ముద్రను చెరిపివేసుకోవాలని దాన్ని తుర్కేయిగా మార్చుకుంది. పేరైతే మార్చుకుంది, కానీ తుర్కేయి బుద్ధి మాత్రం మారలేదు. తరతరాలుగా భారత్ అంటే పెంచుకున్న వ్యతిరేక భావనలు వదలలేదు. అసలు పాకిస్తాన్ టర్కీకి లింక్ ఏంటి? పాకిస్తాన్ చైనా మధ్య పొత్తేంటి? మనపై ద్వేషమా, పాకిస్తాన్పై ప్రేమ? మిత్రులు శత్రువుల లెక్కలు ఎలా వేస్తారు? కూడికలు తీసివేతలతోనే నిర్ణయిస్తారా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాభ నష్టాల బేరీజ్తోనే దోస్త్ అండ్ దుష్మన్లు డిసైడ్ అవుతారా? వార్ డీల్ డీకోడింగ్లో ఇలా ఎన్నో ప్రశ్నలు మెదళ్లను తొలుస్తున్నాయి. ఇక తుర్కియేకు ఎందుకీ టెంపరితనం? సకల అవలక్షణాలు కలిగిన రోగ్ నేషన్ పాక్తో ఎందుకు అంటకాగుతోంది? బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. భారత్ చేతిలో ఎన్నోసార్లు చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావటం లేదు. డ్రోన్ దాడులతో కాశ్మీర్ సరిహద్దుల్లో పదే పదే రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. అసలు పాక్కు ఇంత ధైర్యం ఎక్కడిది? శత్రు దేశానికి ఇన్ని వందల డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్నలకు వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం టర్కీ. టర్కీ ఇచ్చిన డ్రోన్లతోనే భారత్పై దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఏంటి? భారత్ చేసిన సహాయాన్ని మర్చి టర్కీ ఎందుకు పాక్కు ఆయుధాల సహాయం చేస్తోంది? పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్తాన్కు వంత పాడుతోంది. అక్కడితోనే ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాక్కు సైనిక ఆయుధ సహాయం చేసింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు అంతర్జాతీయ వేదికల మీద కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో పాక్కు అనుకూలంగా మాట్లాడింది తుర్కీయే. వాచ్ దిస్ స్టోరీ. భారత్ చేసిన సాయానికి కృతజ్ఞత లేదు. ఆపదలో ఆదుకున్నారని ఆలోచన అంతకన్నా లేదు. టర్కీ తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది. ఆపదలో ఎంతో సాయం చేసిన ఇండియాని పూర్తిగా మర్చిపోయింది. భారత్ శత్రుదేశమైన పాకిస్తాన్తో చెట్టాపట్టాలేసుకొని షో చేయడమే కాదు, పాక్కు సైనిక సాయం కూడా చేస్తుంది టర్కీ. విమానాలు, డ్రోన్లు, మిసైల్స్తో పాటు ఇతర ఆయుధాల సామాగ్రిని పాక్కు సరఫరా చేస్తుంది. టర్కీ ఇచ్చిన డ్రోన్లను పాక్ భారత్పై ప్రయోగిస్తున్న ఇండియన్ ఆర్మీ వాటిని బూడిద చేస్తుంది. మన దగ్గర ఉన్న భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ ప్రయోగించిన డ్రోన్లను గాలిలోనే భస్మం చేస్తున్నాయి. దాదాపు 400 డ్రోన్లను పాక్ ప్రయోగించింది. వాటన్నిటినీ భారత్ కూల్చేసింది. ఆ శిఖలాలను పరిశీలించగా అవన్నీ టర్కీ మేడ్ డ్రోన్లని తేలింది. Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artilleries in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. 16 innocent lives have been lost, including 3 women and 5 children due to the Pakistani firing. Here too, India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is respected by the Pakistan military. 2023 టర్కీలో భూకంపం వచ్చి ఆ దేశం పూర్తిగా నష్టపోయింది. ఆ సమయంలో సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట భారత్ ఆర్మీని పంపి $8,45,000 విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలతో ఆదుకుంది. భారత్ చేసిన సాయాన్ని మరచి టర్కీ పాకిస్తాన్కు సాయం చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కానీ ద్రోహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నలు వస్తున్నాయి. టర్కీ భూకంపంతో కకావిక్కలమైనప్పుడు బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి
ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను పంపింది ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దానిని మరచి భారత్పై దాడికి పాకిస్తాన్కు డ్రోన్లను పంపింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు ముందు నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఉంది. కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై విమర్శల వర్షం కురిపించారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ టెర్రరిస్టు అటాక్ను ఖండించాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాబ్ షరీఫ్ను కలిసి పాకిస్తాన్కు వత్తాసు పలికారు. పెహల్గాం దాడిని ఖండించలేదు సరికదా, టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి కూడా తెలపలేదు. పైగా పెహల్గాం ఉగ్రదాడి జరగగానే భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తుందని టర్కీ ముందే ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న టైంలో 6 సైనిక విమానాల్లో పాకిస్తాన్కు ఆర్మీ విమానాల్లో ఆయుధాలను పంపింది ఎర్డోగాన్ ప్రభుత్వం. టర్కీకి చెందిన C-1230 ఈ హెర్క్యులెస్ విమానం ఏప్రిల్ 28న పాకిస్తాన్లో దిగినట్లు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకోవడానికి తమ యుద్ధ విమానం అక్కడికి దిగినట్లు ప్రకటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది టర్కీ. తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. ఇలా టర్కీ పంపిన డ్రోన్లనే పాకిస్తాన్ భారత్పై ప్రయోగిస్తుంది. పెహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాలు, టర్కీ దేశాలు మాత్రమే పాకిస్తాన్కు మద్దతుగా నిలిచాయి. పాకిస్తాన్ టర్కీల మధ్య దశాబ్దాల క్రితం నుంచే సంబంధాలున్నాయి. టర్కీ స్వాతంత్ర యుద్ధం సమయంలో పాకిస్తాన్ ప్రాంతం వారు ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సాయమే టర్కీలో పాకిస్తానీయులపై సానుకూల దృక్పథాన్ని సృష్టించిందంటారు. పైగా 2 దేశాలు ముస్లిం బహుళ జనాభాను కలిగి ఉన్నాయి. బ్రిటిష్ రాజ్యంలోని ముస్లింలు వటెమోడ్ సుల్తాన్లు ఇస్లా ఖలీఫాగా గౌరవించారు. ఇది 2 దేశాల మధ్య మతపరమైన సంబంధాలను బలపరిచింది. పాకిస్తాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా టర్కీ స్థాపకుడు ముస్తాఫా కెమాల్ అటాటర్కీని ఆదర్శంగా భావించి పాకిస్తాన్ను ఆధునిక దేశంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. టర్కీ రాజధాని అంకారాలోనూ జిన్నా పేరిట ఓ ప్రధాన రోడ్డు ఉంది. అలాగే పాకిస్తాన్లోనూ అటాటర్కీ పేరిట రోడ్లు ఉన్నాయి. పాక్లో ఒట్టోమాన్ శైలిలో టర్కీ ఓ మసీదును కూడా నిర్మించింది. 1950లో పాకిస్తాన్, టర్కీ, అమెరికా బ్లాక్లో భాగంగా ఉండి కమ్యూనిజానికి వ్యతిరేకంగా సహకరించాయి. తద్వారా 1951లో ఈ 2 దేశాల మధ్య శాశ్వత ఒప్పందం కుదిరింది. 1954లో టర్కీ పాకిస్తాన్ స్నేహం సహకార ఒప్పందంతో రక్షణ సంబంధాలు బలపడ్డాయి. ఈ మధ్యకాలంలో 2 దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి. టర్కీ డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ నౌకలు సరఫరా చేసింది. అదేవిధంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ అభివృద్ధిలోనూ 2 దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు కూడా నిర్వహించాయి. టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయడమే కాదు, పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాల అప్గ్రేడేషన్లోనూ పాకిస్తాన్కు సహకరిస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు టర్కీ పైలట్లకు ట్రైనింగ్తో పాటు సాంకేతిక సహకారం అందిస్తుంది.
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ సమయంలో పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలు బలహీనంగా ఉన్నాయని రిపోర్టులు సూచించాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పాకిస్తాన్కు సైనిక సహాయం అందించింది. అయితే రక్షణ రంగంలో టర్కీ, పాకిస్తాన్ దీర్ఘకాలంగా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్లే పాక్కు ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, డిఫెన్స్ టెక్నాలజీని సప్లై చేస్తుంది టర్కీ. చైనా తర్వాత టర్కీనే పాక్కు ముఖ్యమైన ఆయుధ సప్లయర్గా మారింది. గత 5 ఏళ్లలో టర్కీ ఆయుధ ఎగుమతుల్లో 10% పాకిస్తాన్కే వెళ్లాయి. ఇప్పుడు కూడా టర్కీ డ్రోన్లతోనే భారత్పై దాడులు చేస్తుంది పాకిస్తాన్. టర్కీ ఇచ్చిన డ్రోన్లతో కవ్వింపు చర్యలకు దిగుతూ పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయితే టర్కీ డ్రోన్లను, పాక్ మిసైళ్లను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సులభంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటి వరకు పాక్ వాడిన డ్రోన్లను టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అసెస్ గార్డ్ సోంగర్ డ్రోన్లే ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు అనేక మిస్సైల్స్ను, ఎగిరే బాంబులను భారత్పై గురిపెట్టింది పాకిస్తాన్. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ను దెబ్బతీసేందుకు పాక్ మరో ఎత్తుగడ వేసింది. పెద్ద సంఖ్యలో పనికిరాని చౌకబారు మిస్సైల్స్లను, ఆయుధాలు లేని డ్రోన్లను కూడా భారత్పైకి ప్రయోగించింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని కూల్చే పనిలో ఉన్నప్పుడు ఇతర డ్రోన్లు, మిస్సైళ్లు దాడులు చేస్తాయి. అలాంటి ఎత్తుగడలను కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ఇటీవల కాలంలో యుద్ధాల్లో డ్రోన్లను భారీ సంఖ్యలో ఉపయోగించే పరిస్థితులు పెరిగాయి. 3 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లదే కీలక పాత్ర. ఆ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకుని అతి త్వరగా సమర్థంగా ఆచరణలో పెట్టడం వల్లే ఇండియా పాకిస్తాన్ దాడులను అద్భుతంగా తిప్పికొట్టిందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. रेड लाइट दिख रही है बस. भैया यहाँ से फेंक रही है एयरपोर्ट से. టర్కీ మేడ్ ఎస్ఎస్ గార్డ్ సోంగర్ డ్రోన్లు ఎంతో ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు. దీని ఆపరేషన్ రేడియస్ 3 కిలోమీటర్లు. ఇందులో ఆటోమేటిక్ మిషన్ గన్ ఉంటుంది. దానితో 2 రౌండ్ల వరకు బుల్లెట్స్ని పేల్చేందుకు వీలుంది. అంటే ఒక్కో డ్రోన్ అనేక మందిని చంపగలుగుతుంది. 2024లో దీనిని అప్గ్రేడ్ చేసి గ్రెనేడ్ను కూడా ఫైర్ చేసే సామర్థ్యం కల్పించారు. 5 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్లు గ్రౌండ్ టార్గెట్లను అత్యంత ఖచ్చితత్వంతో పేల్చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంది. డొమెస్టిక్ సెక్యూరిటీ, యుద్ధ సమయాల్లో వాడేందుకు దీనిని తయారు చేశారు. ఈ సోంగర్ డ్రోన్లు టర్కీ ఆర్మీలో 2020 నుంచి సర్వీస్లో ఉన్నాయి. కమ్యూనికేషన్ లాస్ అయినా, బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోయినా దానంతటా అవే వెనక్కి వచ్చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఇంతటి ప్రమాదకరమైన డ్రోన్లను కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొంది. వాటిని గాల్లోనే పేల్చేసింది. పశ్చిమ దేశాల నుంచి సైనిక వాణిజ్యం పరిమితం కావడంలో టర్కీతో రక్షణ రంగ సంబంధాలు మెరుగుపరుచుకుంది పాకిస్తాన్. అంతేకాదు 2 దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో వాణిజ్యం, ఇంధనం, బ్యాంకింగ్ సహా ఇతర రంగాలలో సహకారం ఉంది. టర్కీ అభివృద్ధి సంస్థ కూడా పాకిస్తాన్లో సామాజిక అభివృద్ధి సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది. కాశ్మీరీ సమస్యపై టర్కీ పాక్కు మద్దతు ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జనాభిప్రాయ సేకరణతో సమస్యలను పరిష్కరించాలని వాదిస్తుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సైతం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోనూ పాకిస్తాన్ పార్లమెంటులోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. Another development that will pave the way for regional peace, stability and prosperity in South Asia will be the establishment of a just and lasting peace in Kashmir through dialogue and cooperation between India and Pakistan. As Turkey, we will continue to support the steps to be taken in this direction. ఇక మరోవైపు పాకిస్తాన్ టర్కీకి సైప్రస్ సమస్యపై మద్దతు ఇస్తుంది. ఆర్మీనియన్ జెనోసైడ్ను గుర్తించడానికి నిరాకరిస్తుంది. 2023లో టర్కీ భూకంపం సమయంలో పాకిస్తాన్ సహాయం చేసింది. పాక్ నేవీ టన్నుల కొద్దీ సహాయక సామాగ్రిని సహాయం చేసింది. వాస్తవానికి టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వ పాత్రను కోరుకుంటున్నారు. ఇందుకోసమే పాకిస్తాన్తో ఇంత సున్నితంగా మెలుగుతున్నారు. ఈ 2 దేశాలు గాజా, పాలస్తీన్ లాంటి అంతర్జాతీయ సమస్యలపై ఉమ్మడి దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. టర్కీ, పాక్ ఇస్లామాఫోబియా, ముస్లిం మైనారిటీల రక్షణపై ఉమ్మడిగా పనిచేయడంతో 2 దేశాల సంబంధాలు బలపడ్డాయి.
పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ భారతదేశంలో టర్కీ దేశంపైన తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టర్కీ అధ్యక్షుడు తయ్యబ్ రెసిప్ ఎర్డోగాన్ పాకిస్తాన్కు ఎల్లప్పుడూ అండగా నిలబడి ఉంటామని ప్రకటించడంతో భారతీయుల్లో ఆగ్రహావేశాలు కనబడుతున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు ప్రియమైన సోదరుడు అంటూ టర్కీ ప్రెసిడెంట్ బహిరంగంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేయటం ఇప్పుడు ఇండియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇండియాతో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కు సాయం చేసిన టర్కీ దేశానికి ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో పాక్ ప్రధాని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ని ప్రశంసించారు. కష్టసుఖాల్లో సుదీర్ఘకాలంగా తమకు తోడుగా నిలిచిన టర్కీతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడంపై పాకిస్తాన్ గర్వపడుతుంది. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఎర్డోగాన్కు దక్షిణాసియా శాంతి కోసం ఆయన చేసే కృషికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని పాక్ ప్రధాని రాశారు. ఈ పోస్టుకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ రిప్లై ఇచ్చారు. ప్రియమైన సోదరుడు షెహబాజ్తో నా బంధం నిజమైన స్నేహానికి ప్రతీక. పాకిస్తాన్ ఎల్లప్పుడూ కష్టాల్లో సుఖాల్లో అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా మా బంధం ఇలాగే కొనసాగుతుంది. టర్కీ పాకిస్తాన్ స్నేహం జిందాబాద్ అని పోస్టులో రాశారు. పెహల్గాం ఉగ్రవాద దాడిలో అమాయకులు చనిపోయిన తర్వాత భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇండియాపై పాకిస్తాన్ ఆర్మీ ప్రతిదాడులు చేసే సమయంలో టర్కీ నుంచి ఆయుధాలు, డ్రోన్లు, మిసైల్స్ పాకిస్తాన్కు అందాయి. ఆ మిసైల్స్తో పాకిస్తాన్ భారత మిలిటరీ స్థావరాలపై, అమాయక పౌరులపై దాడులు చేసింది. దీంతో భారతీయుల్లో టర్కీ పట్ల తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. ఇండియాలో టర్కీ బాయ్కాట్ నినాదం రోజురోజుకు బలం పుంజుకుంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు అండగా నిలిచిన టర్కీ అజర్బైజాన్ దేశాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులను బహిష్కరించాలని, వాటిపై నిషేధం విధించాలని భారత వ్యాపారుల సంఘం నిర్ణయించింది. ఆ దేశాలకు పర్యటన కోసం కూడా వెళ్లకూడదని పిలుపునిచ్చింది.
2 ఏళ్ల క్రితం భూకంప సమయంలో టర్కీ దేశానికి ఆపరేషన్ దోస్త్ ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేసిన భారత్కు ఇప్పుడు అదే టర్కీ పెద్ద ద్రోహం చేసింది. పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లు, ఆయుధాలు అందిస్తూ సైనికంగా భారీ మద్దతు ఇస్తుంది. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే అనేక కీలక విడిభాగాలతో తయారైన డ్రోన్లను పాక్కు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో టర్కీ దేశానికి విమాన భాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అల్యూమినియం వంటి ఎగుమతులను నిలిపివేయాలన్న భారతదేశంలో డిమాండ్ పెరుగుతుంది. భారత్లో పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా బలగాలు టర్కీకి చెందిన సెలిబీ సంస్థకు ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాక్కు మద్దతుగా టర్కీ వ్యవహరిస్తుండడంపై భారతదేశానికి చెందిన జేఎన్యూ టర్కీ వర్సిటీ మధ్య విద్యా ఒప్పందం కూడా రద్దు చేశారు. పాకిస్తాన్ నిద్రలోనూ కలవరించే పేర్లు ఉగ్రవాదం, భారత్పై వ్యతిరేకత. ఎవరు ఏమనుకున్నా, దేశ ప్రజలు ఏమైపోయినా మరో పని లేని దేశం పాకిస్తాన్. ఆ దేశ ఉగ్ర కుట్రలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పి కొడుతూనే ఉంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడితో బెబ్బులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచంలో ఏ దేశం పాక్కు సహాయం చేసేందుకు ముందుకు రాని సమయంలో మేం లేమా అంటూ రంగంలోకి దిగాయి తుర్కియే, అజర్బైజాన్. పాకిస్తాన్తో ఉన్న రక్షణ సహకారం ఇస్లామిక్ ప్రపంచంలో ప్రభావాన్ని పెంచేందుకు, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు ఓ వ్యూహంగా భావిస్తున్నారు. పాక్కు టర్కీయే సహాయం భారత్లో విమర్శలకు దారితీస్తోంది. ఇక పాకిస్తాన్కి మద్దతుగా నిలిచిన టర్కీని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి BRK న్యూస్.